మనం ఆపదలో ఉంటే సాధారణంగా ఎవరి దగ్గరకు వెళ్తాం? పోలీసుల దగ్గరకు వెళ్తాం. కానీ అదే పోలీసులు హంతకులతో చేతులు కలిపి ఆధారాలను మాయం చేసి అసలు బాధితుల బంధువులనే జైలుకు పంపిస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే భయంగా ఉంది కదూ. అవును, నిజంగానే ఇదొక పీడకల లాంటిది. కానీ దురదృష్టవశాత్తు ఇది కల్పిత కథ కాదు. 2003లో జరిగిన ఒక దారుణమైన పరువు హత్య, ఆ తర్వాత పోలీసులు ఆడిన నాటకం గురించి 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన కేపీ తమిళమారన్ వర్సెస్ స్టేట్ తీర్పు పత్రాలు ఇప్పుడు మన ముందున్నాయి. సరే, దీన్ని విడమర్చి చెబుతాను వినండి. ఈనాటి మన లోతైన విశ్లేషణ లక్ష్యమేంటంటే, వ్యవస్థ మొత్తం తప్పుదారి పడుతున్నప్పుడు చట్టం ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడం. అసలు ఈ కేసులో దళిత వర్గానికి చెందిన మురుగేశన్, వన్యార్ వర్గానికి చెందిన కన్నగి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కన్నగి సోదరుడు వాళ్ళిద్దరికీ విషమిచ్చి దారుణంగా చంపేసి శవాలను కాల్చేశాడు. ఇక్కడి వరకు ఇదొక పరువు హత్య. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా, అదే షాకింగ్గా మారుతోంది. మురుగేశన్ సవతి తల్లి న్యాయం కోసం స్టేషన్కు వెళితే అక్కడి పోలీసులు ఆమెను కులం పేరుతో దూషించి బయట గెంటేశారు. ఏకంగా 9 రోజుల పాటు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. 9 రోజులు కంప్లైంట్ తీసుకోకుండా ఉన్నారా? ఇది నిజంగా కంచే చేనుమేసినట్లుంది కదా. న్యాయం చేయాల్సిన వారే నేరాన్ని ఇలా కప్పిపుచ్చితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? పైగా అసలు దోషులను వదిలేసి ఆ దళిత వర్గానికి చెందిన మురుగేశన్ బంధువులనే కేసులో ఇరికించేలా తప్పుడు ఆధారాలు సృష్టించారు పోలీసులు. ఖచ్చితంగా. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడమంటే సిఆర్పిసి సెక్షన్ 154 ఉల్లంఘించడమే. పైగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 కింద పోలీసుల ఉద్దేశపూర్వక కుట్ర ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అవును. ఒక్క నిమిషం ఆలోచిస్తే, పోలీసులే తప్పుడు ఆధారాలు సృష్టించినప్పుడు కోర్టులో సాక్ష్యాలు అసలు ఎలా నిలబడ్డాయి? నేరస్తుల తరఫ లాయర్లు దీన్ని వాడుకుని ఈజీగా తప్పించుకోవాలి కదా. అచ్చం వాళ్లు కూడా ఇదే అనుకున్నారు. వాళ్లు కోర్టులో ప్రధానంగా 2 వాదనలు తెచ్చారు. ఒకటి, చాలామంది సాక్షులు కోర్టుకొచ్చి భయంతో మాట మార్చేశారు. చట్టపరంగా దీన్నే ప్రతికూల సాక్షులు లేదా హాస్టైల్ విట్నెసెస్ అంటారు. ఓహో, అంటే పోలీసుల బెదిరింపుల వల్ల వాళ్లు సాక్ష్యం చెప్పలేదన్నమాట. అవును, అదే జరిగింది. ఇక రెండోదేంటంటే, ఫిర్యాదు చేసిన సవతి తల్లికి మురుగేశన్పై ఉన్న ప్రేమ వల్ల ఆమె అబద్ధాలు చెబుతోందని డిఫెన్స్ వాదించింది. ఆమె ఒక ఆసక్తి ఉన్న సాక్షి, అంటే ఇంట్రెస్టెడ్ విట్నెస్. కాబట్టి ఆమె మాటలు చెల్లవని గట్టిగా చెప్పారు. వినడానికి లాజికల్గానే ఉంది కదా. ప్రధాన సాక్షులే మాట మార్చినప్పుడు జడ్జి మాత్రం ఎలా నమ్ముతారు? కాని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక అబద్ధం చెబితే అన్నీ అబద్ధాలే అనే సూత్రం ఇండియాలో పనిచేయదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే కదా అసలైన పాయింట్. భయపెడితే సాక్షులు మాట మార్చడం సహజం. అలాగే ఒక కుటుంబ సభ్యుడు చనిపోయినప్పుడు పక్కంటి వాళ్ళొచ్చి సాక్ష్యం చెప్పరు కదా. ఖచ్చితంగా కుటుంబ సభ్యులే సాక్ష్యం చెప్పాలి. అవును, అందుకే కుటుంబ సభ్యులే సహజ సాక్షులు, అంటే న్యాచురల్ విట్నెసెస్ అవుతారు. వాళ్ళు బంధువులన్న ఒకే ఒక కారణంతో సాక్ష్యం మొత్తం కొట్టిపారేయకూడదు అని కోర్టు తేల్చి చెప్పింది. రైట్. అంటే ఒక బుట్టలో ఒక పండు పాడైతే బుట్ట మొత్తం పారేయాల్సిన అవసరం లేదు, అందులో మంచి పండ్లను ఏరుకోవచ్చు. ఇక్కడ జడ్జి కూడా ఆ సాక్ష్యాల్లోని అబద్ధాలను పక్కనపెట్టి నిజాన్ని మాత్రమే వెలికితీశారన్నమాట. అవును, మీరు చెప్పింది 100% నిజం. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన ఇంకో ప్రాక్టికల్ విషయం ఉంది. సిఆర్పిసి సెక్షన్ 311 అలాగే ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 165 ప్రకారం న్యాయమూర్తి కేవలం ఒక రిఫరీ లాంటివాడు కాదు. అవును, సత్యాన్ని వెలికితీసే క్రియాశీలక వ్యక్తి అని చట్టం చెప్తోంది. ఖచ్చితంగా. దీన్ని విస్తృత కోణంలో చూస్తే, సత్యాన్ని తెలుసుకోవడానికి న్యాయమూర్తి స్వయంగా ఎవరనైనా సాక్షిగా పిలిపించవచ్చు, ఏ ప్రశ్నైనా అడగవచ్చు. సాక్ష్యాలు తారుమారవుతున్నప్పుడు న్యాయమూర్తి మౌన ప్రేక్షకుడిగా ఉండకూడదని ఈ తీర్పు నిరూపించింది. అందుకే బూటకపు ఆధారాలు సృష్టించిన ఆ పోలీస్ ఇన్స్పెక్టర్కు ఏకంగా యావజ్జీవ శిక్ష పడింది. వావ్, నిజంగా ఇది పవర్ఫుల్. దాంతోపాటు బాధితుల తల్లిదండ్రులకు 5 లక్షల పరిహారం కూడా లభించింది. రాతపూర్వక ఫిర్యాదు లేకపోయినా పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, అలాగే న్యాయవాదులు ఆ సెక్షన్ 311ని చురుకుగా వాడుకోవాలని ఈ విశ్లేషణ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నిజమే. చట్టం కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. అది అవినీతి అధికారులను జైలుకు పంపుతుంది,
అమాయకులను కాపాడుతుంది అని ఈ కేసు ఒక పెద్ద ఉదాహరణ. తన చేతుల్లోకి తీసుకున్న రక్షక భటులకే జీవిత ఖైదు విధించటం సరైనదేనా? సమాజంలో వేళ్లూనుకున్న ఇలాంటి వివక్షల పట్ల న్యాయవ్యవస్థ చూపే ఈ నిబద్ధత ముందు ముందు ఇంకెన్ని మార్పులకు నాంది పలుకుతుందో ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం.